అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. లక్ష్మీ నారాయణ యోగం వలన ఈ 3 రాశుల వారికి రాజయోగం, ధనప్రాప్తి కలుగుతుంది. ఒకే రాశిలో బుధుడు, శుక్రుడు సంచరించే సమయంలో లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం అన్ని రాశుల వారికి శుభ ఫలితాలనే ఇస్తుంది. కొన్ని రాశుల వారికి రాజయోగాన్ని ఇస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో యోగాల గురించి ఉంటుంది. రాశి, అంశ చక్రాలు ఉన్న గ్రహ స్థానాలను బట్టి ఈ యోగాలనేవి ఏర్పడతాయి. ఈ యోగాలను అనుసరించి గ్రహాల యొక్క అనుగ్రహం ఏ రాశి వారిపై ఎలా ఉంటుందో నిర్ణయిస్తారు. ఇలాంటి యోగాల్లో ఒకటి లక్ష్మీనారాయణ యోగం. ఈ యోగానికి జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ యోగం కొన్ని రాశుల వారి జీవితంలో ఊహించినంత మార్పును తీసుకువస్తుంది. ముఖ్యంగా శుక్రుడు, బుధుడు ఈ 2 గ్రహాలు ఒకే రాశిలో సంచరించినప్పుడు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదం. ఎందుకంటే బుధుడు మేధస్సుకి, వ్యాపారాభివృద్ధికి మంచి చేస్తే, శుక్రుడు సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ 2 గ్రహాల కలయిక అంటే ఆయా రాశుల వారిపై అద్భుతమైన సానుకూల ఫలితాలు చూపిస్తుంది. వాస్తవానికి లక్ష్మీనారాయణ యోగం అన్ని రాశుల వారికి మంచి చేస్తుంది. కానీ కొన్ని రాశుల వారికి అత్యంత యోగాన్నిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శ్రేయస్సుని కలిగిస్తుంది. జూన్ 30న కర్కాటక రాశిలో అడుగుపెట్టిన బుధుడు జూలై 20 వరకు ఇదే రాశిలో ఉండి ఆ తర్వాత సింహ రాశిలోకి మారతాడు. మళ్ళీ జూలై 31న వక్రంలో సంచరించి ఆగస్టు 11 వరకు ఇదే రాశిలో సంచరిస్తాడు. ఆగస్టు 22న తిరోగమనం పూర్తి చేసుకుని తిరిగి సెప్టెంబర్ 1న సింహరాశిలోకి అడుగుపెడతాడు. అదేవిధంగా శుక్రుడు జూలై 7న కర్కాటక రాశిలో అడుగుపెట్టి నెలాఖరు వరకు ఇదే రాశిలో ఉంటాడు. జూలై 31 తర్వాత సింహరాశిలోకి రాశి పరివర్తనం చెందుతాడు. అంటే ప్రస్తుతం బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు కర్కాటక రాశిలో ఉన్నాయి. ఫలితంగా ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం ఈ రాశుల వారికి ఐశ్వర్యం, విజయం, ఆనందం సిద్ధిస్తుంది. కర్కాటక రాశిలోనే లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతున్నందున ఈ రాశి వారికి అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి. ఎప్పటినుంచో వెంటాడుతున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి ఉపశమనం లభిస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. నూతన వ్యాపారం, ఉద్యోగం ప్రారంభించేందుకు ఇదే మీకు మంచి సమయం. కుటుంబ జీవితంలో ఉండే తగాదాలు సమసిపోయి సంతోషం మరింత పెరుగుతుంది. తదుపరి 2వ రాశి సింహరాశి. లక్ష్మీనారాయణ యోగం సింహరాశి వారికి అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి. సమయానికి డబ్బు చేతికందుతుంది. వర్తక వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఆదాయం మరింత పెరుగుతుంది. ఉద్యోగులు ఉన్నత ఉద్యోగం, నిరుద్యోగులకు సౌకర్యవంతమైన ఉద్యోగం లభిస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇక 3వది వృశ్చిక రాశి. కర్కాటక రాశిలో ఏర్పడే లక్ష్మీనారాయణ యోగం వలన వృశ్చిక రాశి వారికి అన్ని సానుకూల ఫలితాలే ఉన్నాయి. ఆదాయం మరింత పెరుగుతుంది. అనుకోని ధనలాభం ఉంటుంది. వెంటాడుతున్న కోర్టు కేసుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. వ్యాపారులు ఈ సమయంలో నూతన పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో లాభాలను పొందుతారు. పెళ్లి కాని వారికి వివాహ యోగం ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.